ఇక తెలంగాణలో 17 జిల్లాల్లో వర్షాలు. ఐఎండీ యెల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా అప్డేట్ అయితే వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ఇక ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర తీరం నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం గుండా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని ఆమె చెప్పారు. ఇక చాలా జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం కూడా ఉందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆమె వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఆగస్టు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని డైరెక్టర్ వివరించారు. ఇక 17 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎం ధర్మరాజు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. హైదరాబాదు, రంగారెడ్డి, నారాయణపేట, మేడ్చల్, మల్కాజిగిరి, అలాగనే సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాదు, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, వరంగల్, అలాగనే హనుమకొండ, జనగామ, జయశంకర భూపాలపల్లి, పెద్దపల్లి, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అలాగనే మంచిర్యాల జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ఆయన పేర్కొన్నారు.